అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయనో. రక్తమాంసములు, దేవుడు రక్తమాంసములు ధరించుకుని, దేవుడికి రక్తమాంసాలు ఉండవు. దేవుని యొక్క వాక్యం, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఏమైండాలంట? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మనకులా రక్తమాంసాలు ఉంటే ఇక్కడ మన అందరికి మనిషి కనపడతాడు. రక్తమాంసాలు లేదు, దేవుడు మనకు కనపడతాడా? దేవుడు మనకు కనపడు. ఎందుకని చెప్పండి? దేవుడు ఆత్మ. ఏమైనాడు? దేవుడు ఆత్మ కనుక ఆయన మనకు కనపడడు. ఆత్మస్వరూపిగా ఉన్నారు కాబట్టి మనకు కనపడడు. కనపడినంత మాత్రం దేవుడు లేడా అంటే ఉన్నాడు. అక్కడ పౌలు గారు అంటాడు, దృశ్యమైన వాటిని చూడక నేను అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాను కాబట్టి నాకున్న ఈ శ్రమలన్నీ సులకనగా ఎంచుకుని అంటున్నాడు. మన కంటికి కనపడేవి లేవు అనుకోవచ్చు, లేవు, కంటికి కనపడలేదు, కానీ ఉన్నాయి. పరలోకం ఉందా లేదా? ఉన్నది. దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. కానీ కంటికి కనపడనివే శాశ్వతమైనవి. అందుకే మన నిరీక్షణ. అందుకని అంటాడు భక్తుడు ఎబ్రాయీయులకు రాసిన పత్రిక 11వ నిరీక్షణ లేని నిరీక్షణ అంటే ఏంటంటే విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము లేనిది ఉన్నదన్నట్టుకు రుజువునైన అదే విశ్వాసం. లేనిది ఉన్నదన్నట్టు అని మనం నమ్ముతున్నాం. కొంతమంది నాస్తికులు అంటారు, దేవుడు లేడు, ఎవరు లేరు, దేవుడు ఉంటే మాకు చూపించంటారు. అలాంటి సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఆయన నోటి మాట ద్వారా ఆయన వెలుగు కమ్మనగానే వెలుగు కలిగింది. ఆకాశం కలుగును కాకంటే నీటిని ఆయన 2 పాయలు చేశాడు. కొంత పైకి వెళ్ళిపోయింది, కింద ఉంది. ఈ శూన్యానికి ఆయన ఆకాశం అని పేరు పెట్టాడు. మరి కింద ఉన్న సముద్రంలో నుండి ఆయన 6 నెలలు కలుగుగాకంటే కలిగింది. భూమి బయటకు వచ్చింది. భూమి ఆయా మొక్కలు ఆయా జాతుల ప్రకారం కలుగును కాకంటే కలిగింది. ఎవరు సృష్టించారండి ఇది? దేవుడు నోటి మాట ద్వారా. అబ్బా, ఆయన మాటలో ఎంత శక్తి ఉన్నదండి, ఆయన మాటలో ఎంత బలం ఉన్నదండి. కానీ మానవుడిని దేవుడు తన స్వరూపంలో తన పోలికలు చేశాడు. కలుగును కాకంటే కలగలా. ఆయన ఏ ఆకారంలో ఉంటాడో, దేవుడు అంటే ఎలా ఉంటాడో అలాగా ఆయన స్వరూపంలో తన పోలికలు చేసుకున్నాడు. సరే, తండ్రిని చూడగానే ఆ కొడుకుని చూడగానే రే నువ్వు ఫలానా అబ్బాయి అంటారు. నన్ను ఎప్పుడు చూడని వారు మా బంధువులు లేకపోతే మా ఊరు పక్కలో నన్ను చూడగానే నువ్వు ఫలానా రూబెన్ గారు అబ్బాయివా, పునుమడనగానే ఫలానా రూబెన్ గారు అబ్బాయి అంటాడు. ఎందుకని? మా నాన్నగారి పోలికలు నాలో ఉన్నాయి. అలాగే మన దేవుడు, మన తండ్రి, మన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన తన స్వరూపంలో తన పోలికలో మనం చేసుకున్నాడు. తనదైన జీవాత్మను మనలో ఊదాడు. ఆనాడు ఏదైనా తోటలో ఉన్న ఆదాములైన వారు ఏదైనా తోటలో పెట్టాడు. ఆ వారికి కొన్ని మాటలు చెప్పాడు, ఆజ్ఞలు కట్టలు ఇచ్చారు. ఇదిగో మీరు ఈ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలములన్నింటినీ మీరు తినండి, ఇది మాత్రం తినొద్దు అన్నాడు. కానీ సాతాను వారిని ప్రేరేపించి ఏది తినొద్దన్నాడో దానినే తినిపించాడు. అప్పటితో మానవులైన వారు ఏమైపోయారు? దేవునికి దూరం అయిపోయారు, దేవునికి శత్రువులైపోయారు. పాపం చేయడం ద్వారా వారు నిత్య నరకాగ్నికి, నిత్య మరణానికి వారు గురైపోయారు. అక్కడ అదే అంటాడు, నిత్యము మరణ భయము చేత బాధించబడుతున్న మనలను మరణం నుంచి విడిపించడానికి ఆయన రక్త మాంసంలో పాలువాడయ్యాడండి. ఎంత ప్రేమ గల దేవుడు మన దేవుడు. పాపము చేసినా, చెడిపోయినా, దేవునికి దూరం అయిపోయినా ఆయన మనల్ని వదిలిపెట్టలేదు. ఆనాడే ఏదైనా తోటలోనే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పాడు, వాగ్దానం చేశాడు, నీ సంతానముకును స్త్రీ సంతానం నేను వైరము కలుగు చేస్తాను అని. అప్పుడే వైరము అప్పుడే వాగ్దానం చేశాడు. అంటే స్త్రీ సంతానము ద్వారా నేను ఈ లోకానికి వచ్చి మరలా మీ పాపను పరిహారం చెల్లించి నేను మిమ్మల్ని సొంతం చేసుకుంటాను, మిమ్మల్ని మరలా నా దగ్గర తీసుకుని వెళ్తాను, నాతో ఉండేటట్లుగా చేస్తానని చెప్పి దేవుడు ఆ రోజే, అబ్బా మానవైన మనము తప్పిపోయినా, ఫెయిల్ అయిపోయినా, ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎంత ఘోరముగా మనం జీవిస్తున్నా, ఎంతగా దేవుని దుఃఖపరుస్తున్నా, ఎంతగా మనము బలహీనులమైనా సరే
ఆయన ఎలాంటి ప్రేమతో సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి రక్త మాంసములలో పాలివాడే. చూడండి 2 కొరింథీ రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో చూడండి, చివరి వచనంలో 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశారు. పాపము ఎరుగని ఆయన మనము నీతి అగునట్లు, నీతిమంతులం అగునట్లు పాపం ఎరుగని ఆయన మన కొరకు కలువరి శిలువలో పాపముగా చేయబడ్డంట, చూడనవలెని వాడిగా చేయబడ్డంట. ఆయన రక్త మాంసములు ధరించుకుని వచ్చింది ఎందుకో తెలుసా? నిన్ను నన్ను మనల్ని విడిపించడానికి మరణ శిక్ష మనకు పడింది. పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఒకసారి ఇంగ్లాండ్ దేశంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడండి. ఆ న్యాయాధిపతి చెప్పాడు తన కుమారుడితో, రే మన దేశంలో కఠినమైన శిక్షలు ఉన్నాయి కాబట్టి నేను లేకుండా కారు తీయొద్దురా బయటకు అన్నాడంట. సరే డాడీ సరే అన్నాడు. అక్కడ 12-13 సంవత్సరాల నుంచే కారు నేర్చుకుంటారు. ఎందుకంటే ఆ పిల్లలు ఆజానుభోగులాగా ఉంటారు, మంచి పుష్టికరమైన ఆహారం తింటారేమో. సరే కారు నేర్చుకున్నాడు. ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాలు నిండకుండా బయటికి వెళ్ళకూడదు. సరే ఒకరోజు ఫ్రెండ్ ఫోన్ చేశారే, పలానా మనవాడిది మన ఫ్రెండ్ది బర్త్డే కదరా, నువ్వు బయలుదేరట్లేదంటే బయలుదేరుతున్నారని చెప్పి గబగబా అక్కడ తగిలించుకున్నది ఆ తాళాలు తీసుకుని కారు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉండగా యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరగగానే ఒక వ్యక్తి కాలు ఇరిగిపోయింది. వెంటనే అతను పట్టుకున్నారు, కారు తీసుకెళ్ళిపోయారు, ఇతను జైలు వేశారు. ఒక వారం రోజుల్లో జడ్జిమెంట్ కూడా వచ్చేసింది. కానీ అక్కడ జడ్జి ఎవరంటే వాళ్ళ తండ్రి. జడ్జి ఎవరు? వాళ్ళ తండ్రి గారే అక్కడ జడ్జి. అప్పుడు ఆ జడ్జిమెంట్ చేశాడు. ఈ కేసు యొక్క పూర్వపరాలు పరిశీలన చేసిన తర్వాత ఇతనికి 20 కొరడా దెబ్బలు నియమించబడినాయి. ఒకటి మైనార్టీ చెల్లకుండానే కార్ డ్రైవింగ్ చేశాడు. తర్వాత యాక్సిడెంట్ చేసి ఒక అతని కాలు ఎరగొట్టాడు కాబట్టి ఇతనికి 20 కొరడా దెబ్బలు నియమించబడి అని చెప్పాడండి. జడ్జి ఎవరండి చెప్పండి? మా జడ్జి ఎవరు? నాకు వినపట్ల. జడ్జి తండ్రి గారే. ముద్దాయి ఎవరు? కొడుకు. చిన్నవాడు, మైనార్టీ చల్లలేదు, ఎంతో పాలు కారే దేహంలాగా ఉన్నది, ఎంతో అందమైన వాడు. కానీ కొడుకు తప్పు చేశాడు. శిక్ష తగ్గియొచ్చుగా. కానీ కొడుకు తన కొడుకు తప్పు చేసినా న్యాయాధిపతి స్థానంలో ఉన్నాడు కాబట్టి శిక్ష వేయటము తప్పదు. అందుకే మన దేవుని పేరేంటే నీతి న్యాయములు జరిగించు యెహోవా. మన దేవుడి పేరేంటి? నీతి న్యాయములు జరిగించు యెహోవా. మనం ఆయన పిల్లలమే. మన పిల్లలమైనంత మాత్రం మనం పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు తప్పనిసరిగా నీకు శిక్ష పడుతుంది. శిక్ష పడలేదనుకోండి, నీకు శిక్ష ఇవ్వకుండా పరలోకాన్ని చేర్చుకున్నాడు అనుకో, సైతాన్ అక్కడ కాసుకుని కూర్చుంటాడు. ఏమయ్యా నువ్వు దేవుడు అంటావు, న్యాయాధిపతి అంటావు, నీతిమంతుడు అంటున్నావు, మరి నేను నా తలంపుల్లోనే ఒక ఆలోచన వస్తేనే నన్ను తీసుకెళ్ళి ఏం చేసావు? ఒక నరకం సృష్టించావు, పాతాలను సృష్టించావు, అందులో ఒక మూలన పడేసావు. మరి ఈ అమ్మాయి తప్పు చేస్తే, ఈ అబ్బాయి తప్పు చేస్తే నువ్వెందుకు నరకాన్ని పంపలేదు అని అడగడా? అందుకనే మన దేవుడు సైతాన్తో కూడా మాట అనిపి నేరం మోపించుకోవడానికి ఆయనకి ఇష్టము లేదు. కాబట్టి మనందరి పక్షముగా ప్రియరా ఆయనే మన శిక్షను, పాపం ఎరుగని ఆయన మన కొరకు ఏం చెప్పాడంట? పాపముగా చేయబడ్డాడు. మరణ భయము చేత. ఏంటి మరణము? నేను పాపము చేయడం ద్వారా ఆ పాపం యొక్క శిక్ష మనందరికి వచ్చేసింది. ఆ నిత్య నరకానికి వెళ్ళిపోవాలి. ఇక అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. అది ఎంతో భయంకరం. మా ఊర్లో ఒక అతను, వాళ్ళ అన్యుల జనులు, వాళ్ళ కుమార్తె మన దగ్గరకు వచ్చి మారు మనసు పొందింది. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ నాన్నగారు బాగా శివుడు, ఎప్పుడు నేను వాక్యం చెప్పినా సరే వినేవాడు కాదు, మాట లోబడేవాడు కాదు. చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ మనవడు కనపడ్డాడు. భయంకరమైన అగ్నిగంధకాల్లో కాలిపోతానంట. ఒళ్ళంతా కూడా మనం ఇనుమును కొలుము పెడితే ఎలా కాలుతో అలాగ శరీరం అంతా కాలిపోతుందంట. కేకలేస్తూ ఉన్నారంట. అలాంటి సమయంలో తన మనవడు కనపడినాడు. అరే బాబు, నువ్వు మారు మనసు పొందరా, లేదా నువ్వు ఈ బాధలు సహించలేవురా అని చెప్పి కనపడితే
అప్పుడు అతను కూడా వాళ్ళ అమ్మతో పాటు మన సంఘానికి వస్తున్నాడు. అప్పుడే పాపం మోకరించి తనకు అర్థమైన పాపాలను ఒప్పుకున్నాడు. సరే, మళ్ళీ ఒక 15-20 రోజుల తర్వాత మళ్ళీ కనపడి ఏంటంటే ఆయన కళలు ఏంటంటే ఒక లైన్లో నిలబడ్డంట. అక్కడ ఒక పాస్టర్ గారు పత్రాలు అమ్ముతున్నాడు. వాళ్ళకి తెలియదు అన్ని జనులకు పాప పరిహార పత్రాలని, ఏం తెలియదు, ఎప్పుడు చెప్పలేదు. అయితే ఈ పత్రాలు అమ్ముతుంటే ఇంత డబ్బు లైన్లో పెట్టుకుని ఈ పత్రం కొంటే ఎవరైనా సరే ఎవరి పేరును కొంటే వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారని చెప్తే, ఎట్టగైనా సరే మా తాతను పరలోకానికి చేర్చాలని చెప్పి ఒక కట్ట డబ్బులు పట్టుకుని లైన్లో నిలబడ్డాడంట. అయితే వాళ్ళ తాత మళ్ళీ కనబడి, అరే ఇది సరైనవే కాదు, మారు మనసు పొందు అని చెప్పి అతనితో మాట్లాడాడు. కాబట్టి ప్రియరా, దేవుని యొక్క సన్నిధిలో మనము మన పాపములు పరిహరించబడాలి అంటే, మనము ఆ పాపం యొక్క శిక్షను మనం తప్పించుకోవాలంటే ఇంక వేరే మార్గము లేదు. పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. ఎంత ప్రేమ! యోహాను సువార్త 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక. కాబట్టి ప్రియరా, తండ్రి తన కుమారుడికి శిక్ష వేసిన తర్వాత తీసుకెళ్ళిపోయి ఆ కుమారుని ఆ బట్టలను తీసి స్తంభానికి కట్టేశారు. ఒక్క దెబ్బేశారండి. ఒక్క దెబ్బేయగానే ఇక తండ్రి గట్టిగా అరిచాడు, డాడీ ఇక నేను చచ్చిపోతున్నాను, నన్ను కాపాడు అని చెప్పనగానే ఆ కొట్టేవాళ్ళని ఆపండి అని చెప్పి వెంటనే ఈ జడ్జి వస్త్రాలను తీసి ఏం చేశాడు, ఆ కొడుకుని తీసేసి ఆ కొడుకు స్థానంలో అతను నిలబడి, నా కొడుకు కొట్టాల్సిన దెబ్బలన్నీ కూడా ఏం చేయండి, నన్ను కొట్టండి. జడ్జి గారు తప్పు చేశాడా? మరి ఎవరు చేశారు? తన కొడుకు తప్పు చేశాడు, కొడుకు శిక్ష వేశాడు. ఆ శిక్ష ఎవరు భరించారు? ఆయన తండ్రి. శిక్ష వేసిన ఆయన తండ్రి భరించాడు. అలాగే ప్రియమైన సహోదరుడా, దేవుడు ఈరోజు నిన్ను చూసి, నన్ను చూసి, మనల్ని చూసి ఆయన ఏడుస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క వాక్యం ఉంటున్నావో, ఎంత కాలం నుండి. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో అంటాడు, ఏ పట్టణాలైన సువార్త ప్రకటించాడో వారందరంట మారు మనసు పొందకపోవడం చూసి ఆయన ఏడుస్తున్నాడంట. అయ్యో ఏమన్నాడు? అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, అయ్యో కపెర్నహూమా, అయ్యో యెరూషలేమా, అయ్యో యెరికో పట్టణమా, అయ్యో కొమరవోలా. మనం చూసి ఏడా? మన ఊర్లో ఎన్ని సంవత్సరాల నుంచి, ఎంత కాలం నుండి మిషనరీస్ వచ్చారు, ఎంతమంది సేవకులు వచ్చారు, ఎంతమంది ఎన్ని సంవత్సరాలు సువార్త ప్రకటిస్తున్నారు, ఎంత కాలం నుండి దేవుని సన్నిధికి వెళుతున్నావో నాకు తెలియదు. కానీ నీవు మారు మనసు పొందినావా? నీ పాపం విషయమై పశ్చాత్తాపడినావా? నీ కొరకు అదిగో కలువరి శిలువలో ఆయన పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపము చేయబడ్డాడు. రక్త మాంసములు ధరించుకొని. ఆయనకు రక్త మాంసాలు ఎందుకండి అంటే ఆయన తెలియపరచుకోవడానికా? నేను చనిపోయి తిరిగి లేస్తాను, నేను శక్తిమంతుని చెప్పడానికా? కాదు. నీ శిక్ష, నా శిక్ష, మనందరి శిక్షను భరించి మన కొరకు ఆయన నలగొట్టబడి మన కొరకు రక్తమంతా కార్చి ఆయన మరణం నుంచి విడిపించడానికి లోకానికి వచ్చినాడు. అందుకని యెరూషలేము పట్టణమును చూసి ఎన్నోసార్లు, అయ్యో ప్రభు నిన్ను దర్శించిన కారణం ఎరుక్కుంటవి. కోడి తన పిల్లలను తన రెక్కల కిందకు పిలిచినట్లుగా, అమ్మా రండి, అయ్యా రండి. కోడి ఏం చేస్తే పక్షిరాజును చూసింది. పక్షిరాజును చూసి కుక్క అంటుంది. పిల్లలు 12 పిల్లలు అయితే 11 పిల్లలు వచ్చినాయి. ఒక పిల్ల మాత్రం అక్కడ పెంట భూమి మీద కూర్చొని కెలుగుతూ ఉంది, అరుస్తుంది. అమ్మ అరుస్తుంది, కుక్క వచ్చేసాడు, వాడు శత్రువు వచ్చాడు, వాడిని ఎత్తుకుపోతాడు, రమ్మని పిలుస్తుంటే లెక్క చేయకుండా అది ఏం చేస్తుంది, తల్లి రెక్కల కిందకి రాలేదు. చూసింది, రివ్వన ఎగురుకుంటూ వచ్చింది, ఒక్కసారిగా తన్నుకు పోయింది. అదిగో ఆ చెట్టు కొమ్మ మీద పెట్టింది, ఒక్క పోటు పొడిచింది, పేగులు బయటికి వచ్చేసినాయి. ఆ తల్లి అంత ఏడుస్తుంది. ప్రియమైన సహోదరుడా, దేవుడు యెరూషలేము పట్టణమును చూస్తున్నాడు. ఆయన యెరికో పట్టణాన్ని చూస్తున్నాడు. ఆయన ఏ పట్టణాలు సువార్త ప్రకటించి ఆ పట్టణాల్లో ఉన్న ప్రజలందరినీ చూసి ఏడుస్తున్నాడు. ఆయన ఈరోజు నిన్ను నన్ను చూసి ఏడుస్తున్నాడు. అయ్యో పాపం ఎరుగని ఆయన పరిశుద్ధుడైన దేవుడు,
ఆయన సర్వశక్తి అయిన దేవుడు. ఒక మాట సెలవిస్తే సమస్తం జరిగే దేవుడు. కానీ ఆయన మన కొరకు అరికాల మొదలు తల వరకు కొంచెమైనను స్వస్థత లేనివాడిగా లేరా మన కొరకు నాలుగు కట్టబడిన వాడిగా ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన అంటున్నాడు. ఆయన యెరూషలేము పట్టణంను చూసి ఏం చేస్తున్నాడు? ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఈరోజు నీ గురించి, నా గురించి, మన గురించి అయ్యగారు ఒకసారి చెప్పారు. ఒక పోస్ట్ మ్యాన్ గారు అక్కడ నూజివేడులో బంగినపల్లి తోటలో, నూజివేడు అటు వెళ్ళాలంటే ఊర్లో నుంచి అటు పల్లెలోకి వెళ్ళాలంటే షార్ట్ కట్ తోటలో నుంచి వెళ్తారు. మనం కూడా ఏదైనా రోడ్డుకి వెళ్ళాలనుకోండి, పామర్ వెళ్ళాలంటే ఇదివరకు ఇటు అడ్డాడి నడిచి వెళ్ళిపోయి అటు నుంచి అటు వెళ్ళిపోతాము. అలాగా షార్ట్ కట్లో అటు తోట నుంచి వెళ్తాం. మధ్యాహ్నం పూట ప్రతిరోజు వెళ్తూ ఉన్నాడు. ఒకరోజు చూడాలని చూశాడు. కుమార్తె తన కుమార్తె ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉంది. వెంటనే ఆయనకి కోపం వచ్చి తన కుమార్తెని లాగి చెంప మీద కొట్టాడు. ఆ అబ్బాయిని గద్దించాడు. ఎవడో నువ్వు ఆయన పిల్లతో మాట్లాడుతున్నావు చెప్పి సరే వెళ్ళిపోయాడండి. వెళ్ళిన తర్వాత 3 రోజులకి వాడు కొంతమంది దుష్టుల్ని రౌడీని తీసుకొచ్చి అదే టైంలో ఈ రోడ్లోనే వస్తారు కదని చెప్పి ఆ తండ్రిని పట్టుకొని ఇష్టానుసారంగా కొట్టి కొనవూపిరితో వదిలిపెట్టాడు. ఇక ఆయన కోమలోకి వెళ్ళిపోయాడు. హాస్పిటల్లో చేర్చారు ఎవరో ఫోన్ చేసి. హాస్పిటల్లో వెళ్ళిన తర్వాత 4 రోజులకి ఆయన స్పృహ వచ్చి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఆ కూతురు వెళ్ళింది. ఆ కూతురు వెళ్ళి ఆ తండ్రి దగ్గర ఆ పరుపుకి ఆ కాళ్ళ దగ్గర నిలబడింది. ఆయన స్పృహ చేసి చూస్తూ ఉన్నాడు, మాటలేదు. చూస్తూ ఉన్నాడు. తండ్రిని చూస్తూ ఉంది. కుమార్తెను చూస్తున్నాడు. కుమార్తె తండ్రిని చూస్తూ ఉంది. చెంపలమ్మట కన్నీరు కారిపోతూ ఉంది. మాట లేదు. తండ్రి ఏడుస్తున్నాడు. తండ్రిని చూసి కుమార్తె ఏడుస్తూ ఉంది. మాట లేవు, ఇద్దరికి మాట లేవు. కానీ వారికి అర్థమైపోతుంది, డాడీ నన్ను బట్టి నువ్వు నలగొట్టబడ్డావు, నన్ను బట్టి దెబ్బలు, నన్ను బట్టి ఈ బాధ అని చెప్పి కుమార్తె ఏడుస్తూ ఉంది. తండ్రి ఏడుస్తున్నాడు. అమ్మ ఇదంతా నిన్ను బట్టే కదా అని ఏడుస్తున్నాడు. ప్రభువుని ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసు ఏడుస్తున్నాడు. ఇంకా నువ్వు మారు మనసు పొందకుండా, ఇంకా నువ్వు పాపాన్ని విడిచిపెట్టకుండా, ఇంకా నువ్వు అబద్ధాన్ని విడిచిపెట్టకుండా, నువ్వు ఇంకా అన్యాయాన్ని విడిచిపెట్టకుండా, ఇంకా ధనాపేక్షను విడిచిపెట్ట, నువ్వు ఏ పాపంలో ఉన్నావో పాపం ఎరిగిన ఆయన నీ కొరకు పాపంగా చేయబడ్డాడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావా? పశ్చాత్తాపడతావు. ప్రభువా నా కొరకు నీ మహామహిమను విడిచి నా కొరకు ప్రభువా అయా రక్త మాంసం ధరించుకుని ఆఖరి రక్తపుడు నా కొరకు కార్చావు, నా కొరకు నీ ప్రాణాన్ని క్రయదానంగా చెల్లించావు, నన్ను క్షమించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుందాం.